Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So in this particular session, we are going to discuss the 24th March MCQs, uh, current affairs related MCQs. So then we'll start discussing one by one. The first and foremost one, which state? So which state will host the 49th Yonex Sunrise Junior National Badminton Championship under 19 in 2026 అంటున్నాడు. అండర్ 19 అని అడిగాడు. సో నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్ 19 ఇది ప్రోగ్రామ్, ఇది ఈవెంట్. సో ఎన్నో నెంబర్ వైజ్ 49th యోనెక్స్ సన్రైజ్ జూనియర్ అనమాట. సన్రైజ్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్ 19. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? అస్సాం ఇచ్చాడు, మహారాష్ట్ర, సిక్కిం, కర్ణాటక అండ్ పంజాబ్ ఇచ్చాడు. సో దట్ ఈస్ సిక్కిం ఈజ్ ద కరెక్ట్ వన్. సిక్కిం is going to get host this particular event, this prestigious tournament, officially awarded by the Badminton Association of India, awarded by Badminton Association of India, BAI. Badminton Association of India. Duration from 14th March to 21st March. 21st November అన్నమాట. 21st November. మార్చ్ 8 వేసాం. ఇట్స్ ఇన్ నవంబర్లోనే. నవంబర్ 14th టు 21st అనమాట. సో 14th టు erase చేసేసామా? ఓకే, have a look at this particular one. Awarded by Badminton Association of India. So under 19 49th Yonex Sunrise Junior National Badminton Championship. Okay, so from 14th November to 21st November 2026 అనమాట. సో 1 week పార్టిసిపేషన్ ఆఫ్ టాప్ క్లాస్ జూనియర్ ప్లేయర్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ అనమాట ఇది. సో ఎక్కడ అంటే దట్ ఈస్ ఇన్ సిక్కిం. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వాట్ టైప్ ఆఫ్ సిలిండర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎల్పిజి ఏటీఎం? ఎల్పిజి ఏటీఎంస్లో ఏ టైప్ ఆఫ్ సిలిండర్స్ యూజ్ చేస్తారని అడుగుతున్నాడు. సో దట్ ఈస్ ద క్వశ్చన్ అనమాట హియర్. సో ఆప్షన్స్ ఇచ్చాడు: స్టీల్ సిలిండర్స్, కాంపోజిట్ సిలిండర్స్, ప్లాస్టిక్ సిలిండర్స్, అల్యూమినియం సిలిండర్స్. సో ఇది క్వశ్చన్ మనకి పోస్ట్ చేసింది. ఇప్పుడున్న ప్రజెంట్ టర్న్లో, అంటే ప్రజెంట్ సినారియోలో ఈ ఎల్పిజికి ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి ఎల్పిజికి రిలేటెడ్గా క్వశ్చన్ మూవ్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది కదా వీటికి రిలేటెడ్గా. అలాంటిదే మనకి ఎల్పిజి ఏటీఎం అనమాట. ఏంటి ఎల్పిజి ఏటీఎం, ఎందుకు న్యూస్లో ఉందని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, బీపీసీఎల్ లాంచ్ చేసిందనమాట ఇండియాస్ ఫస్ట్ ఎల్పిజి ఏటీఎం అనే కాన్సెప్ట్ని. సో మనకి 25th మార్చిన ఎల్పిజి ఏటీఎం. సో బీపీసీఎల్, Bharat Petroleum Corporation Limited, has launched this India's first LPG ATM, liquid petroleum gas ATM అనమాట. LPG ATM concept, automated teller machine at Gurugram అనమాట. గురుగ్రామ్ హర్యానా. సో సోహ్నా డిస్ట్రిక్ట్ ఆఫ్ గురుగ్రామ్, హర్యానా.
and this launch was part of a pilot project BPCL named Bharat Gas Insta LPG. Bharat Gas Insta LPG. ఇది పైలట్ ప్రాజెక్ట్ అనమాట, BPCL పైలట్ ప్రాజెక్ట్. BPCL pilot project, and its objective is test the automated gas distribution in urban areas of the country. దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే, దీని ఎయిమ్ సో ఆటోమేటెడ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ని అబ్జర్వ్ చేయడం అనమాట. టెస్ట్ ద automated gas distribution in urban areas of country. There is a context. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఈ ఎల్పిజి ఏటీఎంస్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, దీస్ ఆర్ డిజైన్డ్ టు ప్రొవైడ్ క్విక్, సేఫ్ అండ్ 24/7 యాక్సెస్ టు ఎల్పిజి, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ది షార్టేజ్ గ్లోబల్ సప్లై డ్యూ టు ద వార్ క్రైసిస్ ఇన్ వెస్ట్ ఏషియా అనమాట మనకి. సో దెన్ దీస్ ఎల్పిజి ఏటీఎంస్ కెన్ స్టోర్ అప్ టు 10 cylinders at a time. LPG ATM can store 10 cylinders at a time అనమాట. 10 cylinders at a time. And then when the stock falls below 2 cylinders, the nearby gas agency receives an alert to refill the cylinders in the machine. సో రీసెంట్ అక్కడ దగ్గరలో ఉన్న స్టేషన్ ఏదైతే ఉంటుందో, గ్యాస్ స్టేషన్, 2 కంటే తక్కువ సిలిండర్స్ ఈ నెంబర్ వచ్చేటప్పటికి వీటిని మళ్ళీ ఫిల్ చేసేస్తుంది అనమాట. దట్ ఈస్ అ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇది. ఈ రిజిస్టర్డ్ భారత్ గ్యాస్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో విల్ హ్యావ్ టు ఎంటర్ దేర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, వెరిఫై ఇట్ త్రూ ద వన్ టైమ్ పాస్వర్డ్ అనమాట. సో దెన్ ఇక్కడ కాన్సెప్ట్ ఏమడుగుతున్నాడు, సిలిండర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎల్పిజి ఏటీఎం అంటున్నాడు. ఏ టైప్ ఆఫ్ సిలిండర్స్ వాడతారు అంటున్నాడు. సో ప్లాస్టిక్ సిలిండర్స్ ఆప్షన్స్ ఇచ్చాడు, స్టీల్ సిలిండర్స్, ఐరన్ సిలిండర్స్, తర్వాత నెక్స్ట్ కాంపోజిట్ సిలిండర్స్, ప్లాస్టిక్ సిలిండర్స్ అండ్ అల్యూమినియం సిలిండర్స్. సో క్వశ్చన్ ఇలా హోల్డ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. మనకి రెగ్యులర్గా ఇచ్చేవి ఏంటి అని అంటే, రెగ్యులర్ సిలిండర్స్ మనకి ఇచ్చేవి, రెగ్యులర్ సిలిండర్స్ ఆర్ ఐరన్ సిలిండర్స్. రెగ్యులర్ సిలిండర్స్ ఆర్ ఐరన్ సిలిండర్స్. బట్ ఇక్కడ వీటికి తోడు ఈ ఐరన్ సిలిండర్స్కి బదులు ఇక్కడ మనకి ఏం ప్రొవిజన్ ఇస్తారు అంటే, సో ఈ ఐరన్ సిలిండర్స్ కూడా మనకి కనుక గమనించామంటే మనకి దాదాపుగా 31 kg వెయిట్ ఉంటాయి. దానిలో గ్యాస్ వచ్చేటప్పటికి 14 kg గ్యాస్ ఉంటుంది. గ్యాస్ వచ్చేటప్పటికి 14 kg గ్యాస్ ఉంటుంది. జనరల్గా మనకి దొరికేవి అనమాట. ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేస్తోంది ఏంటి అని అంటే, ఫైబర్ మేడ్ కాంపోజిట్ సిలిండర్ అనమాట. ఈ కాంపోజిట్ సిలిండర్స్ని ఇస్తామని అనౌన్స్ చేస్తున్నారు. దీస్ ఆర్ ఫైబర్ బేస్డ్ కాంపోజిట్ సిలిండర్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ వన్, నైస్ క్వశ్చన్. ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్న క్వశ్చన్ అనమాట. సో ఫైబర్ బేస్డ్ కాంపోజిట్ సిలిండర్స్, జనరల్గా మనం వాడేది ఐరన్ సిలిండర్స్ అనమాట. దీని వెయిట్ ఎంత ఉంటుంది అని అంటే, దాన్ని ఇప్పుడు మనకి చెప్తున్న ఈ ఫైబర్ బేస్డ్ సిలిండర్ది 15 kg వెయిట్ ఉంటుంది అనమాట. 15 kg వెయిట్, దెన్ విత్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ కూడా సేమ్ అమౌంట్ గ్యాస్ ఉంటుంది అనమాట. సేమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ని హోల్డ్ చేస్తారన్నమాట. సేమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు, BPCL. ఈ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కనుక మనం ఒకసారి చూస్తే, BPCL మనకి 1952లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. భారత్ పెట్రోలియం BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 1952 ఎస్టాబ్లిష్డ్ అనమాట. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1952. సో దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలోకి వచ్చింది 1976 అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది 1976 అనమాట. అంటే నేషనలైజ్ అయింది 1976. సో మనకి ముంబై నుంచి ఆపరేట్ అయ్యే రిఫైనరీస్లో ఇది ఒక ఫేమస్ వన్ అనమాట. హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ముంబై అనమాట. ఇది హెడ్ క్వార్టర్స్ ముంబై అండ్ కొచ్చిలో కూడా ఉంది. అండ్ కొచ్చి, సో దెన్ మేజర్ రిఫైనరీస్ ఇన్ ముంబై అండ్ కొచ్చి అనమాట. మనకి తెలుసు ఈజ్ అ మహారత్న పబ్లిక్ సెక్టర్ కంపెనీ. మహారత్న కంపెనీ అని మనకు తెలిసింది. అండ్ ఇట్ ఈస్ 100% ఓన్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా.
and then it is renamed as the Bharat Petroleum Corporation Limited in 1977. 1977లో రీనేమ్ చేశారనమాట దీన్ని. దానికి ముందు మరి దాని పేరు ఏముండేది అని అంటే దాని పేరు భారత్ రిఫైనరీస్ లిమిటెడ్గా ఉండేదన్నమాట. భారత్ రిఫైనరీస్ లిమిటెడ్, భారత్ రిఫైనరీస్ లిమిటెడ్ అని ఉండేది. దాని పేరుని 1977లో బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్గా మార్చారనమాట. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వీ హ్యావ్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆన్లైన్ గేమింగ్ యాక్ట్? ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్? సో ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ పార్ట్ ఏంటి అని అంటే వీటి ద్వారా మనీ కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత పోతే నెక్స్ట్ ఏంటి అని అంటే వీటి ద్వారా ఉన్న నెగిటివ్ ఇంపాక్ట్స్ తగ్గించడం కోసం ఇంట్రడ్యూస్ చేసిన కాంటెక్స్ట్ అనమాట ఆన్లైన్ గేమింగ్ యాక్ట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఆప్షన్స్ కూడా మనం చూస్తే ప్రమోట్ గేమింగ్ ఎక్స్పోర్ట్స్ అంటున్నాడు. గేమింగ్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికే ఇంక్రీజ్ ట్యాక్స్ రెవెన్యూనా, బ్యాన్ ఇల్లీగల్ రియల్ మనీ గ్యాంబ్లింగ్, ఎంకరేజ్ ఎస్పోర్ట్స్ అండ్ దెన్ క్రియేట్ జాబ్స్. సో ఈ బట్లర్ బిల్ వచ్చేటప్పటికి మనకి ప్రమోషన్ ఆఫ్ దిస్ వన్, ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ద ఆన్లైన్ గేమింగ్ యాక్ట్, ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025 passed by the Indian Parliament anamata, which is effective from August 2025. Effective from August 2025, which bans online real money games. Online real money games, that is the real money games anamata, GS, RMGS. So that involve staking money or virtual currency for winning the game anamata. So then ban illegal real money gambling kada. Answer C is the correct one. C is the correct one. Moving to the next one. Who became the youngest female to score a T20I century అని అడుగుతున్నాడు. సో మనకు తెలుసు స్మృతి మందన కదా, స్మృతి మందన. ఆన్సర్ E is the correct one. Moving to the next one. Yeah. Next one వచ్చేద్దాం. Which scheme was launched for microfinance institutions? మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ ఏంటి అని అంటాడు. మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం. సో నైస్ క్వశ్చన్ ఇది. సో మనకి ఇక్కడ ఎంఎఫ్ఐ మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ అని అడుగుతున్నాడు. ఎంఎఫ్ఐస్ ఫస్ట్ ఆప్షన్ పిఎం ముద్రా యోజన. ముద్రా వచ్చినప్పటికి మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రిఫైనాన్స్ ఏజెన్సీ కదా. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ. సో పిఎం ముద్రా స్కీమ్ అనమాట. అదే మనము సిజిటిఎం ఎస్సి చూసామనుకోండి. ఈ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే ఇది మనకి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనమాట. దిస్ ఇస్ ఫర్ క్రెడిట్ guarantee fund for micro and small enterprises. మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్ ఇదేంటి క్రెడిట్ గ్యారంటీ. ఇక్కడ ఏమడుగుతున్నాడు, విచ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఫర్ మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నాడు. మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ ఏది అని అడుగుతున్నాడు. దట్ ఇస్ ద పార్ట్ అనమాట. తర్వాత థర్డ్ ఆప్షన్లో మనకి సిజిఎస్ ఎంఎఫ్ఐ అని ఇచ్చాడు చూడండి. సిజిఎస్ ఎంఎఫ్ఐ 2.0 అని ఇచ్చాడు. ఈ సిజిఎస్ ఎంఎఫ్ఐ 2.0 ఇక్కడ దీనిలోనే ఎంఎఫ్ఐ కనిపిస్తుంది, మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని కనిపిస్తుంది.
ఇదేంటి అని అంటే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ credit guarantee scheme for credit guarantee scheme for microfinancial institutions MFIs అది 2.0 అనమాట. దీని కింద ఏంటి అని అంటే 20,000 crore కార్పస్ టు ఫెసిలిటేట్ ఇంక్రీజ్డ్ క్రెడిట్ ఫ్లో ఆఫ్ ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐస్ అండ్ ఎంఎఫ్ఐస్. ఈ ఎంఎఫ్ఐస్కి మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అండ్ ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐలు ఉంటాయి కదా, వీటికి ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం 20,000 crore కార్పస్ ఫండ్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఇది కార్పస్ ఫండ్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. స్టాండప్ అని ఇచ్చాడు, స్వనిధి అని ఇచ్చాడు. స్టాండప్ ప్రోగ్రామ్ పిఎం స్టాండప్ స్టార్టప్ అని మనకి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్టాండప్ ప్రోగ్రామ్ ఎంటర్ప్రైజ్కే కానీ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి అనమాట. సో ఇట్స్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్. మనకి 2016లో లాంచ్ చేశారు ఇది స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్. సో దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ విమెన్ ఎవరైతే ఉంటారో ఎస్సీ విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం అనమాట. ఎంటర్ప్రెన్యూర్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన ప్రోగ్రామ్. తర్వాత పిఎం స్వనిధి కనుక చూసామనుకోండి, పిఎం స్వనిధి ప్రోగ్రామ్ కనుక అబ్జర్వ్ చేస్తే 5th ఆప్షన్ కదా పిఎం స్వనిధి. ఈ ప్రోగ్రామ్ దేనికి అంటే స్వనిధి ప్రోగ్రామ్. సో మనకి చాలాసార్లు మనం డిస్కస్ చేసిన స్కీమ్ కూడా అనమాట ఇది. సో విచ్ ఈజ్ ఎయిమ్ టు ఫినాన్స్ స్ట్రీట్ వెండర్స్ ఇంక్లూడింగ్ న్యూ బెనిఫిషరీస్ కూడా అనమాట. కొత్త బెనిఫిషరీస్ని కూడా యాడ్ చేశారు దీనిలో. సో పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అంటాం దీన్ని. ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనమాట. దట్స్ అ పార్ట్ పిఎం నిధి. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. క్లియర్గా కనిపిస్తుంది కదా. పిఎం స్వనిధి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కొలాటరల్ ఫ్రీ లోన్ ప్రొవైడ్ చేయడం. 10,000 rupees to 50,000 rupees, 10,000 rupees to 50,000 rupees స్ట్రీట్ వెండర్స్కి అనమాట. ఫర్ హూమ్? స్ట్రీట్ వెండర్స్ కూడా. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ వాజ్ లేడ్ ఇన్ విచ్ స్టేట్ అంటాడు. సో దన్న గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అంటున్నాడు. సో మనకి ఇండియాస్ ఫస్ట్ సో కాన్సెప్ట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏమడుగుతున్నాడు మనల్ని? లార్జెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. లార్జెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. ఒడిస్సా ఇచ్చాడు, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ కర్ణాటక ఇచ్చాడు. సో దెన్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారన్నాడు? దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ వన్. ఆన్సర్ సి. సో దెన్ ఇది వచ్చేటప్పటికి మనకి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మన చంద్రబాబు నాయుడు మార్చ్ 23rd అనకాపల్లి అనమాట. అనకాపల్లి డిస్ట్రిక్ట్ నియర్ నక్కపల్లి, ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇది అనమాట. సో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ టు బిల్డ్ ఇన్ with the support of the ArcelorMittal Nippon Steel India development with investment worth of 1.35 lakh crore అనమాట. ఇన్వెస్ట్మెంట్ వర్త్ 1.35 lakh crore. సో ఇక్కడ ఇంకొకటి కూడా పాయింట్ మెన్షన్ చేశారు. దాదాపుగా దీని ద్వారా 17.8 ఎంటీపీఏ ప్రాజెక్ట్ అనమాట. దీని ద్వారా
ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ల్యాక్స్ ఆఫ్ జాబ్స్. సో దెన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ సపోర్ట్ చేస్తుంది ఎవరు అంటే ఈ ప్రాజెక్ట్ని ఆర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్. నిప్పాన్ స్టీల్ ఇండియా. సో విత్ ద డెవలప్మెంట్ వర్త్ ఆఫ్ 1.35 lakh crore అనమాట. సో ఇంపార్టెంట్ వన్, ఇది అడగడానికి స్కోప్ ఉన్న ఏరియానే అనమాట. ఎంటీపీఏ ప్రాజెక్ట్, ఆర్సిలరీ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా అనమాట. దీన్ని మనం ఏఎం ఆర్ ఎన్ఎస్ అంటాం, ఎన్ఎస్ ప్రాజెక్ట్. సో ఆర్సిలరీ మిట్టల్ నిప్పాన్ స్టీల్ అనమాట. సో 17.8 ఎంటీపీఏ ఏంటి అని అంటే ఇక్కడ మిలియన్ టన్స్ అనమాట. యా, మిలియన్ టన్స్ పర్ యానం. సంవత్సరానికి 17.8 మిలియన్ టన్స్ అనమాట. మిలియన్ టన్స్ పర్ యానం. దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. ఎక్కడ? అనకాపల్లి డిస్ట్రిక్ట్, నక్కపల్లి, ఆంధ్రప్రదేశ్ అనమాట. ఏపీ. Moving to the next one, India's 24/7 LPG ATM was established in which place అని అడుగుతున్నాడు. ఆల్రెడీ we come across గురుగ్రామ్ కదా. ఆన్సర్ బి is the correct one. గురుగ్రామ్, హర్యానా. సో ఇలాంటివి ఏంటి అని అంటే ఆల్రెడీ మనం విన్న కాన్సెప్ట్, బూస్టింగ్ కోసం అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం, ప్రకృతి. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ పర్టిక్యులర్ వన్. ఎంఎఫ్ఐకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ వన్, అది చాలా అడగడానికి స్కోప్. ఎల్పిజి ఏటీఎం కూడా మనకి ఇంపార్టెంట్ వన్ కింద టర్న్ చేయాలి, ఇంపార్టెంట్ వన్. సో దాన్ని ఇప్పుడున్న కాంటెక్స్లో అడగడానికి స్కోప్ ఉన్న ఏరియాలో అది కూడా ఒకటి అనమాట. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. ద ప్రకృతి 2026 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ అంటున్నాడు. ప్రకృతి. సో ఇక్కడ అంటే ఆప్షన్స్లో మనకి ముంబై ఇచ్చాడు, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, అండ్ దెన్ న్యూఢిల్లీ అండ్ పూణే. సో ప్రకృతి 2026 కాన్సెప్ట్ దేనికి రిలేటెడ్ అని అడుగుతున్నాడు, దేనికి రిలేటెడ్ వన్ అని అడుగుతున్నాడు అన్నమాట మనకి. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకృతి. సో ఇలాంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అవి మనకి హోల్డ్ చేసినప్పుడు ఇది నేషనల్ ఇష్యూ కిందకే వస్తుంది అనమాట. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది ఇండియాలో కదా, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. సో ముంబై, బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ యాజ్ వెల్ యాజ్ పూణే ఇచ్చాడు. సో దీని ఫస్ట్ దెన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వన్ అనేది మనం చూడాలి. అంటే దేనికి రిలేటెడ్ ఇది ప్రాజెక్ట్, దేనికి రిలేటెడ్ ప్రాజెక్ట్ దెన్ అనేది హోల్డ్ చేయాలి. సో ఆన్ కార్బన్ మార్కెట్స్ అనమాట దీనికి ఇంట్రడ్యూస్ చేసిందంటే దేనికి రిలేటెడ్ వన్ ప్రాజెక్ట్ అంటే ప్రకృతి 2026 విచ్ అడ్వాన్సెస్ ఇండియాస్ కార్బన్ మార్కెట్ విజన్. కార్బన్ మార్కెట్ విజన్. సో దెన్ ఇది మనకి దాదాపుగా ఇలాంటివి మనకి న్యూఢిల్లీలోనే హోల్డ్ అవుతూ ఉంటాయి. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. న్యూఢిల్లీలో జరిగింది ఇది. సో 23rd మార్చిన జరిగిందనమాట. ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ విచ్ ఈస్ ఆర్గనైజ్డ్ బై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఆర్గనైజ్డ్ బై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. Energy efficiency, which works under Ministry of Environment, Forest and Climate Change.
సో ద ఈవెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్. ఈ ఈవెంట్ ఏంటి అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ అనమాట. భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్లో ఇది ఒక భాగం అనమాట. సో విచ్ బ్రింగ్స్ టుగెదర్ గ్లోబల్ ఎక్స్పర్ట్స్, పాలసీ మేకర్స్ అండ్ ఇండస్ట్రీ లీడర్స్ టు డిస్కస్ ఎవాల్వింగ్ రోల్ ఆఫ్ ద కార్బన్ మార్కెట్స్ ఇన్ క్లైమేట్ యాక్షన్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ అనమాట. సో ఈ కాన్ఫరెన్స్ థీమ్ కూడా అనౌన్స్ చేశారు. ద థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్, దెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఇలాంటివి కన్ఫర్మ్గా టర్న్ చేస్తాడు, మూవ్ చేయడానికి స్కోప్ ఉండవన్నమాట. అన్లాకింగ్ carbon finance for NDC implementation through global partnerships and digital pathways. This is the theme for the year 2026 anamata. That is the context here we have. Moving to the next one. Mukhyamantri Apna Sukhi Parivar Yojana. Mukhyamantri Apna Sukhi Parivar Yojana. So this is the program anamata. ఏమడుగుతున్నాడు, అనౌన్స్డ్ బై విచ్ స్టేట్ అంటున్నాడు. ఏ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అని అడుగుతున్నాడు. వెరీ వెరీ స్పెషల్ వన్ అనమాట. సో ఆప్షన్స్లో చూద్దాం మనం. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ ఇచ్చాడు. పంజాబ్ ఆప్షన్స్గా ఇచ్చాడు. సో ఇక్కడ ముఖ్యమంత్రి అప్నా సుఖీ పరివార్ యోజన. పరివార్ అంటే లైక్ కుటుంబం కదా, ఇట్స్ అ ఫ్యామిలీ అనేసి. ఆప్షన్స్లో స్టేట్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఇచ్చాడు. Yeah, Mukhyamantri Apna Sukhi. The Himachal Pradesh government announced this particular program. Answer B is the correct one. Himachal Pradesh. So announced on its 2026-27 budget. 26-27 budget Himachal Pradesh government వాళ్ళ స్టేట్ బడ్జెట్లో అనౌన్స్ చేసుకుందనమాట. ముఖ్యమంత్రి అప్నా సుఖీ పరివార్ యోజన. ముఖ్యమంత్రి అప్నా సుఖీ పరివార్ యోజన ఫర్ ద మోస్ట్ ఇంప్రూవైజ్డ్ ఫ్యామిలీస్ అనమాట. ఫర్ మోస్ట్ ఇంప్రూవైజ్డ్ ఫ్యామిలీస్. అండ్ దెన్ స్కీమ్ ఏం ఏంటి అని అంటే టు ప్రొవైడ్ financial assistance 300 units of free electricity. 300 units of free electricity to provide financial assistance and 300 units of free electricity and permanent houses to 1 lakh destitute families. Free house for 1 lakh families. This is the target anamata. Financial assistance, 300 units of free electricity and a free house for 1 lakh. Idi concept then evaru introduce chesaru ante Himachal Pradesh. Answer B is the correct one. Moving to the next one. Who was named ICICI Women's Player of the Month? ICICI Women Player of the Month 2026 March kada. So then ilantivi ante so rare ga adige questions anamata. ICC player
సో ఆప్షన్స్ ఇచ్చాడు స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్, అరుంధతి రెడ్డి, షఫాలి వర్మ అండ్ మిథాలి రాజ్. సో లైక్ సో ఇవి అంటే పర్టికులర్ మంత్కి రిలేటెడ్గా హోల్డ్ ఛాన్సెస్ ఇవి ఉంటాయి కాబట్టి ఉమెన్ కేటగిరీలో అరుంధతి రెడ్డి అనమాట. అరుంధతి రెడ్డి విమెన్ కేటగిరీలో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో షాహిబ్జా ఫర్హాన్ ఫ్రమ్ పాకిస్తాన్ అనమాట. పాకిస్తాన్ ఓపెనర్. మెన్ కేటగిరీలో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జదా ఫర్హాన్. అండ్ ఇండియాస్ అరుంధతి రాయ్. అరుంధతి రాయ్ కాదు కదా, అరుంధతి రెడ్డి. అరుంధతి రెడ్డి విమెన్ కేటగిరీలో ఐసీసీ ప్లేయర్స్ ఆఫ్ ద మంత్ అనమాట. వీళ్ళిద్దరూ దెన్ ఫిబ్రవరి మంత్కి 2026 అయిపోయింది. ఫిబ్రవరి మంత్ కాబట్టి లాస్ట్ మంత్కి అనౌన్స్ చేస్తారు. ఫర్హాన్ వచ్చినప్పటికి ఆనర్డ్ హిజ్ రికార్డ్ బ్రేకింగ్ 383 రన్స్ అనమాట. 383 రన్స్ హోల్డ్ చేసినందుకు ఇన్ T20 వరల్డ్ కప్ అనమాట. అండ్ దెన్ ఈవిడ వచ్చేటప్పటికి వైల్ రెడ్డి ఎక్సెల్డ్ ఇన్ T20 ఇంటర్నేషనల్ సిరీస్ ఆస్ట్రేలియాలో టాప్ ప్లేయర్గా నిలిచినందుకు ఆస్ట్రేలియాలో జరిగిన T20 ఈవెంట్లో దెన్ షీ క్రియేటెడ్ రికార్డ్స్ అనమాట. దట్స్ ద రీజన్ దెన్ షీ గాట్ దిస్ పర్టికులర్ టర్న్. Moving to the next one, NBA expert committee on invasive species. The chairman of NBA expert అన్నాడు అక్కడ. ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఇన్వాజివ్ స్పెసిస్. సో ఎన్బిఏ వచ్చేటప్పటికి, ఎన్బిఏ అంటే మనకి చాలా నెంబర్ ఆఫ్ ఎన్బిఏస్ ఉన్నాయి. ఆప్షన్స్ చూద్దాం. బీజు కుమార్, రాజ్నాథ్ సింగ్, సమీర్ కుమార్ పాటి, ధనుంజయ్ మోహన్, ఆర్కే సింగ్. సో ఇన్వాజివ్ స్పెసిస్ అక్కడ ఇది కీవర్డ్. ఇన్వాజివ్ స్పెసిస్ అంటున్నాడు. ఇది నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అనమాట. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. ఇండియాస్ మల్టీడిసిప్లినరీ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఇన్వాజివ్ ఎలీన్ స్పెసిస్. ఇన్వాజివ్ ఎలీన్ స్పెసిస్ అనమాట. టు అడ్రస్ అసోసియేటెడ్ ఎకలాజికల్ అండ్ సోషియో-ఎకనామిక్ రిస్క్స్ ఫాలోయింగ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డైరెక్షన్స్ ఇన్ 2026 అనమాట. చైర్పర్సన్ వచ్చేటప్పటికి మనకి ఎవరు చైర్పర్సన్ అడుగుతున్నాడు? ధనుంజయ్ మోహన్ అనమాట. ఆన్సర్ డి ఇస్ ద కరెక్ట్ వన్. సో ధనుంజయ్ మోహన్, ద ఫార్మర్ PCC ఆఫ్ ఉత్తరాఖండ్ అనమాట. సో ఎనీవేస్, National Biodiversity Authority of India has formed a multidisciplinary committee అనమాట. multidisciplinary committee, expert committee on invasive alien species. సో ఏంటిది ఈ ఇన్వాజివ్ ఏలియన్ స్పెసిస్ అంటే ఏంటి అని అంటే, జనరల్గా మనకి స్పెషల్గా న్యూస్లో హోల్డ్ అయిన ఎంటిటీ అనమాట. మనకి ఎన్జిటి కిందకే వచ్చేది. అంటే కొత్తగా వచ్చిన ప్లాంట్ మోడల్స్ కానీ కొత్తగా అబ్జర్వ్ చేసిన స్పెసిస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఉన్న రీసెర్చ్ కోసం అనమాట. సో దట్స్ అ పార్ట్. ధనుంజయ్ మోహన్ అనమాట.
సో దీన్ని ఈ పర్టికులర్ కమిటీని 2-year పీరియడ్కి ఇంట్రడ్యూస్ చేశారు. 2-year పీరియడ్ అనమాట. సో ఇన్వాజివ్ స్పెసిస్ అండ్ రికమెండింగ్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఓవర్ అ 2-year పీరియడ్. సో దీనిలో ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ జెడ్ఎస్ఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బిఎస్ఐ, బిఎస్ఐ, ఐసిఏఆర్ అండ్ డబ్ల్యూఐఐ దీని నుంచి కూడా ఎక్స్పర్ట్స్ ఈ కమిటీలో ఉన్నారనమాట. దట్ ఇస్ అ పాయింట్ హియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, తారాగిరి F-41. తారాగిరి F-41 విల్ బి కమిషన్డ్ ఇన్ విచ్ సిటీ అని అడుగుతున్నాడు. ముంబై, కొచ్చి, చెన్నై, విశాఖపట్నం. విశాఖపట్నం is a correct one. The Indian Navy launched a new stealth frigate. New stealth frigate named as Taragiri F-41 anamata. In Visakhapatnam, answer D is the correct one. So will be commissioned annadu. Will be commissioned, that is that will be on April 3rd anamata. April 3rd 2026 will be commissioned into service with ceremony, and it is equipped with advanced stealth technology, supersonic missiles and modern warfare systems. And this frigate will be introduced into service. The Defense Minister Rajnath Singh will be present on this historic occasion. Maritime power and shows the progress India is making towards self-reliance anamata. That is the context ikkada. A stealth frigate. Stealth frigate మనం చాలాసార్లు చెప్పుకున్నాం. స్టెల్త్ ఫ్రిగేట్ మనకి జనరల్గా ఏంటి అంటే దే ఆర్ కాల్డ్ స్టెల్త్ ఫ్రిగేట్స్. అంటే మనకి శత్రువుల రాడార్లని వాటిని హ్యాండిల్ చేయడానికి అనమాట. సో జనరల్గా ఉపయోగించేది ఎందుకు అంటే శత్రువుల రాడార్లని హ్యాండిల్ చేయడానికి ఉపయోగిస్తారు. వీటిని స్టెల్త్ ఫ్రిగేట్ అంటారు. స్టెల్త్ ఫ్రిగేట్ ఇవి షిప్స్ అనమాట. ఇవి షిప్స్ అంటే ఇవి ప్రత్యేక డిజైన్తో ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఏంటి అని అంటే అవి కంప్లీట్గా ఈ రాడార్స్ని వాటిని ఐడెంటిఫై చేసి వార్ఫేర్లో ఉపయోగిస్తారనమాట. స్టెల్త్ ఫ్రిగేట్ ఆర్ స్టెల్త్ షిప్ అని కూడా అంటారు వీటిని. స్టెల్త్ షిప్ అని కూడా అంటాం. ఆర్ అఫీషియల్ నేమ్ వచ్చినప్పటికీ స్టెల్త్ ఫ్రిగేట్ అనమాట. That employs stealth technology, construction techniques and effort to make it harder to detect by any other radars or more radars. రాడార్లకి కనపడకుండా ఈ షిప్స్ని మూవ్ చేస్తూ వాటి మీద అటాక్ చేయడానికి వాడతారనమాట. సో ఎనిమి షిప్స్ మీద అటాక్ చేయడానికి వాడతారు. దట్ ఇస్ ద వన్ అనమాట. స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటాం వాటిని. మనకు వచ్చేటప్పటికి ఇక్కడ వీటిల్లో అంటే శత్రువుల కళ్ళు కప్పేసి రాడారు, సోనార్ మరియు ఇన్ఫ్రారెడ్ కిరణాలను తప్పించుకుంటాయి అనమాట. ఏ కిరణాలని? రాడార్స్ అండ్ దెన్ సోనార్, ఇన్ఫ్రారెడ్. ఈ పర్టికులర్ రేస్ నుంచి దాన్ని ఏం చేస్తాయనంటే కనిపించకుండా ఫైట్ చేస్తాయి అనమాట. అందుకని వీటి స్టెల్త్ ఫ్రిగేట్ అంటారు. సో వీటిని స్టెల్త్ ఫ్రిగేట్స్ని దెన్ ఇండియా ప్రాజెక్ట్ 17A కింద వీటిని నిర్మిస్తోంది అనమాట. ఈ ప్రాజెక్ట్ 17A అనేది దేనికి రిలేటెడ్ అంటే స్టెల్త్ ఫ్రిగేట్స్కి కన్స్ట్రక్షన్కి రిలేటెడ్ అనమాట. వీటిలో మనకి ఐఎన్ఎస్ తారాగిరి ఇప్పుడు మనం చెప్పుకున్నది అదే. తర్వాత ఐఎన్ఎస్ ఉదయగిరి, ఇవి మనకి గ్రూప్ 2 రేంజ్లో కూడా, గ్రూప్ 1 రేంజ్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉపయోగపడే అంశాలు అనమాట. ఐఎన్ఎస్ హిమగిరి ఇవి అనమాట. ఇవి దెన్ దీస్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టెల్త్ ఫ్రిగేట్స్. రాడార్, సోనార్, ఇన్ఫ్రారెడ్ ఈ రేస్ నుంచి దెన్ బయటపడి ఫైట్ చేస్తాయన్నమాట. వాటికి కనిపించకుండా ఫైట్ చేస్తాయన్నమాట. వాటిలో వెళ్లకుండా ఫైట్ చేస్తాయన్నమాట. సో దెన్ వెరీ స్పెషల్. దీన్ని ఆత్మనిర్భర్ భారత్ కింద వీటిని 75% ఇండిజినస్గా భారత స్వదేశీ సాంకేతికతతో తయారు చేస్తున్నారనమాట. సో
తక్కువ బరువు ఉంటాయి, అండ్ దెన్ వెయిట్ వైజ్ తక్కువ ఉంటాయి, అండ్ దెన్ స్పీడ్, అంతేకాకుండా న్యూ టెక్నాలజీ అండ్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి అనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ వన్. ఆన్సర్ డి ఈస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ డి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ విల్ హోస్ట్ ద 49th యూనెక్స్? సిక్కిం అనుకున్నాం. దెన్ ఇవి మనకి ఇవాళ రిలేటెడ్గా ఉన్న ఎంసీక్యూస్ అనమాట. అయితే మనం కొన్ని స్పెషల్ సిఏ ఇన్సైడర్ అనే కాన్సెప్ట్ తోటి మనం ఏం చేస్తున్నామనంటే, కొన్ని స్పెషల్గా ఉన్న అంటే కొన్ని స్పెషల్గా డిస్కస్ చేయాల్సిన ఛాన్స్ ఉన్న పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని డిస్కస్ చేస్తామన్నమాట. ఇక్కడ దాని ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, సిఏ ఇన్సైడర్ అని మనం ఒక కొత్త కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దీని ద్వారా ఏంటి అని అంటే, న్యూ టు కాన్సెప్ట్స్ దీనిలో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. దట్స్ అ పార్ట్. సో ఇంకా వీటిలో ఇప్పుడు ఉన్న ఇవాళ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్తో పాటు ఎడిషనల్గా ఏమేమైతే డిస్కస్ చేయడానికి పాసిబిలిటీ ఉందో వాటిని ఇక్కడ హోల్డ్ చేస్తామన్నమాట. సో 1 by 1 చూద్దాం. 1 by 1 ఇక్కడ నేను హోల్డ్ చేస్తాను. So then now I'll start 1 second. సో ఇవాటి న్యూస్లో మనం ఫోకస్ చేయాల్సిన వాటిలో అంటే 24th కదా, 24th ఇష్యూస్ మనం డిస్కస్ చేస్తున్నాం. One second. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ మనకి టెరాఫ్యాబ్ అని ఒకటి న్యూస్లో ఉందన్నమాట. ఎలాన్ మస్క్స్ టెరాఫ్యాబ్. ఈ టెరాఫ్యాబ్ ఏంటి అని అంటే, టెరాఫ్యాబ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఎలాన్ మస్క్ ఇంట్రడ్యూస్ చేస్తున్న మ్యానుఫ్యాక్చర్ హిజ్ ఓన్ ఏఐ చిప్స్ అనమాట. Elon Musk launched this particular one for AI chips, own AI chips, TerraFab. That is the one. So alage next ఇంకా మనకి ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్లో ఇండియాస్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ కాంటెక్స్లో మనకి, సో ఈ పొజిషన్కి మనకి చైనా సర్పాస్ చేసింది అనమాట. చైనా వచ్చేసింది థర్డ్ పొజిషన్కి బై సర్పాసింగ్ నెదర్లాండ్స్ అనమాట. సర్పాస్డ్ నెదర్లాండ్స్ని సర్పాస్ చేసి థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్గా వచ్చేసింది ఇండియా. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి యుఎస్, సెకండ్ పొజిషన్ వచ్చేటప్పటికి యుఏఈ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. థర్డ్లో మనకి నెదర్లాండ్స్ ఉండేదన్నమాట ఎక్స్పోర్ట్ డెస్టినేషన్కి. ఇప్పుడు చైనా వచ్చేసింది. ఫోర్త్ పొజిషన్లో వచ్చేటప్పటికి దాన్ని యూకే ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో జర్మనీ ఉందన్నమాట. దట్స్ అ పార్ట్. తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే కామన్వెల్త్ గేమ్స్ 2020 విల్ బీ హోస్ట్ ఇన్ మాల్టా.
2027 Commonwealth Games. Commonwealth Games 2027 will be observed in Malta. Commonwealth Youth Games. Commonwealth Youth Games, Jagrata, Commonwealth Games కాదు, Commonwealth Youth Games. So that's a part. తర్వాత నెక్స్ట్ వన్ కనుక చూస్తే కరుణ, the power of compassion. The power of compassion is a book written by the Nobel Peace Prize laureate, book by Kailash Satyarthi. So Karuna, the power of compassion అన్నమాట, compassion. నెక్స్ట్ ఇంకా ఇలా చూస్తే మనం యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ launched the ప్రారంభ్ 2026 అన్నమాట. is a IT awareness campus, IT awareness campaign అన్నమాట. IT awareness campaign ప్రారంభ్ 2026 లాంచ్ చేసింది ఎవరు? launched by the finance minister. Finance minister launched this particular one అన్నమాట. తర్వాత స్పోర్ట్స్ టర్న్లో ఇంకొక పర్సన్ ఉన్నారు, ఫ్యానీ ఉటాగుషి Maninde, Fanindi Utagushi Maninde became youngest player అన్నమాట, youngest player to score a century in women's T20 from Rwanda అన్నమాట, Rwanda. ఇలాగే చూస్తే మనం వరల్డ్ మెట్రలాజికల్ డే మనకు తెలుసు, మార్చ్ 23rd డిస్కస్ చేసాం అది. సో తర్వాత 250th యానివర్సరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ని టర్న్ చేసుకొని డొనాల్డ్ ట్రంప్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం, అది కూడా ఇంపార్టెంట్ మనది. సో ఇండియాస్ మౌంటైనర్ మనకి ఫేమస్ పర్సన్ భూపతిరాజు వర్మ అన్నమాట. భూపతిరాజు వర్మ ఈయన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారన్నమాట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫాస్టెస్ట్ అసెంట్ ఆఫ్ 7 వోల్కానిక్ సమ్మిట్స్ అన్నమాట. 7 వోల్కానిక్ సమ్మిట్స్ అధిరోహించిన వ్యక్తిగా న్యూస్లో ఉన్నారు రాజు వర్మ అన్నమాట. సో దీస్ ఆర్ సమ్ రిలేటెడ్ పాయింట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ డే. సో 24th March అన్నమాట. సో దీస్ ఆర్ ద MCQs and then CA insider points. So then we'll meet in the next session with the continuation of this one. Thank you and good day.